ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సీసీ కెమెరాలో WDR అంటే ఏంటో చూద్దాం. WDR అంటే వైడ్ డైనమిక్ రేంజ్ అండి. వైడ్ డైనమిక్ రేంజ్ అంటే ఆపోజిట్లో మనకి ఈ కిటికీలో చూడండి, ఈ విండోలో నుంచి మనకి ఎండ వెలుతురు బాగా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుంది. మన కెమెరా బయట ఏం జరుగుతుంది అనేది చూడలేదండి. ఈ ఎదురుగుండా ఉన్న ట్యూబ్ లైట్ని కూడా మనం క్లియర్గా చూడలేకపోతున్నాం. కెమెరా చూడలేకపోతుంది, మనము చూడలేము, కెమెరా కూడా చూడలేదు. అదే ఎదురు ఎండ వస్తున్నా కూడా కెమెరా చూడలేదు. ఈ ఫోటోలో చూడండి, ఎదురెండ ఎట్లా పడుతుందో, ఎదురు వెలుతురు కూడా ఎట్లా కొడుతుందో. ఇక్కడ కూర్చున్న లేడీ కూడా ఆపోజిట్లో నుంచి వెలుతురు బాగా వస్తుంది కాబట్టి కెమెరా చూడలేదు. మనం ఎలా చూడలేమో కెమెరా కూడా అలాగే చూడలేదు. దీన్ని ఎనేబుల్ చేయాలంటే మీ DVR కానీ NVRలో కానీ సెట్టింగ్స్లోకి వచ్చేసేయండి. సెట్టింగ్స్లోకి వచ్చి డిస్ప్లేలోకి వెళ్ళిపోండి. డిస్ప్లేలో కెమెరా పారామీటర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అక్కడ WDRని ఎనేబుల్ చేసుకుంటే మనకి ఈ విండోలో నుంచి చూడండి, ఆ బయట ఉన్న చెట్టు కలరు, వేప చెట్టు ఉంది, దాని కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ట్యూబ్ లైట్ కూడా చూడండి, ట్యూబ్ లైట్ వచ్చేసి మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇక్కడ అన్నీ అడ్డం ఉన్నాయి కాబట్టి క్లియర్గా చూపించలేకపోతున్నాను. కాకపోతే ఈ బయట ఉన్న చెట్టు అయితే మీకు ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా క్లారిటీగా ఉంది. ఇది అన్ని కెమెరాస్లో WDR ఉండదండి. మ్యాక్సిమం IP కెమెరాస్లో వస్తుంది. కొన్ని అన్లాక్ కెమెరాస్లో కూడా, HD కెమెరాస్లో కూడా ఇప్పుడు ఈ మధ్యన కొన్ని వాటిలో వస్తున్నాయి. మామూలుగా డిజిటల్ DWDR అంటారు, డిజిటల్ WDR అది ఉంటుంది, కానీ రెగ్యులర్ WDR అయితే ఉండదు. ఈ వీడియోలో చూడండి, ఇక్కడ ఈ ట్యూబ్ లైట్ మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఎంతో ముందు కన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. విజయవాడలో కనుక మీకు కెమెరాస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.